సిరి సంజయ్ హాస్పిటల్కి వెళ్లారు. ఏ హాస్పిటల్? వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే దారిలో ఉండుంటారు. ఇదేంటి అంకుల్ సిరి రూమ్లోకి వెళ్తున్నారు? ఎవరికి ఫోన్ చేస్తున్నారు? హలో, వెంకటేశ్వర హాస్పిటల్, చెప్పండి. అమ్మా, సిరి అనే అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకున్నదమ్మా మన హాస్పిటల్లో. ఆడకొచ్చినాదమ్మా. అపాయింట్మెంట్ ఎన్నింటికండి? 11:30కమ్మా. ఒక్క నిమిషం అండి. హలో, చెప్పమ్మా. ఇంకా రాలేదండి. టైం కూడా అయిపోయింది. ఇప్పటిదాకా డాక్టర్ గారు వాళ్ళ కోసమే వెయిట్ చేసి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు. అట్టనా? ఇదేంటి, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా డాక్టర్ని కలవకపోవటం ఏంటి? ఏమై ఉంటుంది? అసలు ఈ విషయం బావెందుకు అడిగినాడు? ఫోన్ చేసి కనుక్కుందాం. బావ ఫోన్ చేస్తా ఉన్నాడు. కనుక్కున్నావా బావా? ఫోన్ చేసినాను బావా. వాళ్ళు ఇంకా హాస్పిటల్కి రాలేదంట. అట్టాగా, వాళ్ళు హాస్పిటల్కి రాలేదంటేంద్రమ్మా. బావా, అసలు ఏం జరిగినది? ఎందుకు సిరి సంజయ్ గురించి అడిగినారు? మాట్లాడవేంది బావా? సిరి సంజయ్ల విషయం అడుగుతా ఉన్నాడు. ఏం చెప్పమంటావు ఇంద్రమ్మా? ఇవ్వు బావగారు. ఇంద్రాణి, మీ అన్నయ్య మౌనంగా ఉన్నాడు. వాళ్ళకి ఏమైనా అయినాదా? వాళ్ళకేం కాలేదు బావగారు. మరి ఎందుకు ఇంతగా అడుగుతా ఉంటారు? నాకేదో అనుమానంగా ఉండదు. నిజం చెప్పింద్రాణి, ఏమైనాది? ఏం లేదు బావగారు, మా తమ్ముడు సిరి సంజయ్ని ఏదో చేయబోతున్నాడని మాకు ఫోన్ వచ్చినది. అందుకే వాళ్ళ ఆసుపత్రికి పోయినారు లేదో కనుక్కుందామని ఫోన్ చేసినాం. ఏంది ఇంద్రాణి, శివయ్య వాళ్ళని ఏదో చేయబోతా ఉన్నాడా? మీరు కంగారు పడమాకండి బావగారు, ఆ సంగతి కనుక్కుందామని నేను అన్న బయలుదేరినాం. ఇంతకి మీరు ఏడుండారు? నేను వెంటనే బయలుదేరి వస్తాను. వద్దు బావగారు, వాళ్ళని తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది. ఉంటాను. అది ఇంద్రాణి, ఇంద్రాణి. అన్నా, సిరి సంజయ్లు ఆసుపత్రికి పోతా ఉంటే దారిలో శివయ్య అడ్డగించి బంధించినట్టున్నాడన్నా. ఎట్లా తెలుసుకోవటం ఇంద్రమ్మా? ఏం జరిగినా వాళ్ళు ఇంటి నుండి ఆసుపత్రికి పోయే దారిలోనే జరుగుండాలా. మనం వాడికి పోతే ఏదో ఒక ఆచుకి దొరక మానదన్నా. పదన్న పోదాం.
సిరిని శివారెడ్డి క్యాచ్ చేశాడనమాట. కన్ఫామ్ గా సిరిని చంపేస్తాడు. ఇంద్రాని ఇక ఎంత ట్రై చేసినా నో యూజ్. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఆ సిరి శవం ఇంటికి రాబోతుంది. ఇవాల్టితో సిరి ప్రాబ్లం క్లియర్ అయినట్టే. నేనే ఇంటి కోడల్ని. Yes! ఏంటి అసలు డాన్సు? అసలు నువ్వేమనుకుంటున్నావు సింధు నీ గురించి? మొన్నేమో బొప్పాయి తిన్నావు, ఈ రోజేమో కుప్పి గంతులేస్తున్నావు. ఏంటిదంతా? అసలు నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటున్నావా లేక మామూలు మనిషి అనుకుంటున్నావా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఈ మధ్య నీ పద్ధతి, నీ తీరు, నీ ప్రవర్తన అన్నీ చాలా తేడాగా కనిపిస్తున్నాయి. తల్లివి కాబోతున్నావన్న ఒక్క లక్షణం కూడా నీలో కనపడడం లేదు. అసలు నాకు అనుమానమే, నువ్వు ప్రెగ్నెంట్వి కాదేమోనని. అదేం లేదంటీ, నేను ప్రెగ్నెంట్నే. మీరు అలాంటి అనుమానాలేవి పెట్టుకోకండి. ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళెవరూ ఇలా ఎగర్రు. నేను ఎగర్లేదంటీ. కాక్రోచ్, బొద్దింకా నా కాళ్ళ మీద నుంచి వెళ్తేను భయంతో ఎగిరానంతే. బొద్దింకా మనింట్లోనా? అదే ఇక్కడ. అసలు మన ఇంట్లో బొద్దింకలే లేవు. పక్కింటి నుంచి వచ్చాయేమో ఆంటీ. వస్తాయి సింధు, అన్నీ బయటకొస్తాయి. తెలుసుకుంటాను. ఎలా వచ్చిందో, అసలు వచ్చిందో లేదో అన్నీ తప్పకుండా తెలుసుకుంటాను. ఆ సమయం దగ్గర పడింది. నేను ప్రెగ్నెంట్ కాదన్న డౌట్ ఆంటీకి డే బై డే రేస్ అవుతుంది. అదేంటో నా బ్యాడ్ లక్, ఇలా బుక్ అవుతున్నాను. ఛ! అయినా సింధు, సిరి చనిపోతుంది ఓకే. ఆ ఆనందాన్ని లోపల ఎంజాయ్ చేయలేవా? దానికి ఇంతలా డాన్స్ చేయాలా? చూడు ఇప్పుడేం జరిగిందో. ఇలాంటి టైంలోనే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నీకు సపోర్ట్ గా ఉన్న ఆంటీ కూడా డౌట్ పడితే నువ్వు ఇంటికి కాబోయే కోడలనే పోస్ట్ నుంచి అవుట్ అవుతావు. కంట్రోల్, బీ కంట్రోల్.
బాబాయ్, నా సంజుని వదిలే, దయచేసి వదిలే. అదేంటి సిరి, నీ భర్త ప్రాణాలు కాపాడుకోనేకి నాన్నమ్మనే చంపబోయిన ధైర్యవంతురాలివి. నువ్విలా ప్రాధాయపడ్డం ఏమీ నచ్చలా. నువ్వు మనింటి బిడ్డవి. మనం ఎదుటి వాళ్ళని భయపెట్టాలి కానీ మనం భయపడకూడదు. ఆ రోజు నీ ధైర్యం తెగింపు చూసి అభిమానినైనా. అట్లాంటి సిరేన ఇట్ట మాట్లాడేది. భయం నీ ఒంటికి సరిపడదు సిరి. వద్దు, భయపడద్దు. ప్లీజ్ బాబాయ్, కావాలంటే నన్ను చంపు, నా సంజుని వదిలే. వద్దు, నా సిరిని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. ఏం ప్రేమ ప్రేమంటే ఇదేరా. ఒకడి కోసం ఒకళ్ళు ఏమి త్యాగం చేసుకుంటున్నారా? మీ ప్రేమ కంటే నా పగ గొప్పదే. అందుకే పగ చేతిలో ప్రేమ చావబోతుంది. బాబాయ్, నీకు దండం పెడతాను, సంజు నేను చేయొద్దు. కావాలంటే నా ప్రాణం తీసేయ్, నా సంజుని మాత్రం ఏం చేయొద్దు. ఏమి చేయకుండా ఆ రోజు వదిలేసిన నీకోసం ఈ 90 రోజులు నీ సంజుతో నువ్వు సంతోషంగా ఉంటావని నా అన్న బిడ్డవి కదా నువ్వు వదిలేసినా. కానీ మీ నాన్న అత్త నన్ను వాళ్ళ ఇంటి బిడ్డ అనుకోవట్లా. పగోడని నన్ను చంపబోయినారు. అయినా నేను బతికినా ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నాకు నోకలుండి కాదు, మీ నాన్న అత్త అత్తింటి వాళ్ళు అందరినీ చంపి భూమిలో పాతి పెట్టాల్సింది నేనే కాబట్టి. రోజులు నీ భర్తని బిడ్డని ఏం చేయకూడదనుకున్నా. మీ అత్త నాన్న నన్ను రెచ్చగొట్టినారు. నీ సంజుతో కలిసుండే అదృష్టాన్ని వాళ్లే పోగొట్టినారు. నన్ను వాళ్ళు దెబ్బ కొట్టినారు. నేను వాళ్ళని చావు దెబ్బ కొడతా. మీ అత్త ఈ శివయ్యని చాలా తక్కువ అంచనా వేసినా సరే, సంజయ్ని చంపి శివయ్య పగ ఎంత భయంకరంగా ఉంటుందో మీ వాళ్ళకి తెలియచేస్తాను. వద్దు బాబాయ్, నా సంజుని చంపొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను బాబాయ్, నా సంజు నేను చేయొద్దు. నువ్వు ఎంత బతిమలాడినా లాభం లేదు సిరి. మా అమ్మకు మాటిచ్చిన 10 రోజుల్లో పగోని కుటుంబంలో తొలి శవం లేపుతానని. తప్పదు. చంపాల్సిందే. బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్, నా మాట విను. సంజు అంటే నాకు ప్రాణం. బాబాయ్ బాబాయ్ నా మాట విను. సంజు లేకపోతే నేను బతకలేను.
సరే సిరి, సంజుని చంపను. కడుపులో ఉన్న నీ బిడ్డను చంపుతాను. నో నో, వద్దు, నా బిడ్డను చంపద్దు. సంజుని చంపుతానంటే నువ్వొద్దంటున్నావు, నీ బిడ్డను చంపుతాను అంటే సంజు వద్దంటున్నాడు. ఇట్టయితే ఎట్టా సరే? నేను మా అమ్మకి మాటిచ్చినానని చెప్పినాను కదా. సరే, నీకొక 10 నిమిషాలు సమయం ఇస్తా ఉండాను. నువ్వే చెప్పు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ కళ్ళ ముందున్న నీ భర్తను చంపమంటావా, లేక నీ కడుపులో ఉన్న నీ బిడ్డను చంపమంటావా? బాగా ఆలోచించుకొని చెప్పు. 10 నిమిషాలే సమయం ఉండాది. ఈ లోపు నాకు చిన్న పనుండాది, చూసుకునొస్తా. ఇంతవరకు ఇంద్రాణి ఫోన్ చేయలేదంటే సిరి సంజయ్లు ఏడున్నారో తెలియలేదన్నమాట. వాళ్ళని శివయ్య బంధించుంటాడు. ఇప్పుడెట్టా? అన్నా ఫోన్ వస్తా అండి. శివయ్య, సిరి సంజయ్లు నా దగ్గరే ఉండారు. శివయ్య, నీకు దండం పెడతాను శివయ్య, వాళ్ళేమీ చేయి మాకు, వదిలిపెట్టేవా? నీకు మాటిచ్చినాను వదినా, నీ కూతుర్ని తప్పకుండా పంపిస్తాను. ఎట్టాగో తెలుసా? మొగుడు చచ్చిన విధవలాగో లేక బిడ్డ చచ్చిన గొడ్రాల్లాగానో వస్తాదే. కంగారు పడకు, ప్రాణాలతోనే వస్తాదే. ఎదురు చూస్తూ ఉండొదినా. శివయ్య, శివయ్య, శివయ్య!
భగవంతుడా, శివయ్య బారి నుండి వాళ్ళని నువ్వే కాపాడాల. రేయ్, సిరి సంజయ్ని ఏం చేసినావురా? ఇంకా ఏమీ చేయలేదు ఇంద్రాణి. చేస్తాను. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళిద్దరిని చంపేస్తాను. రేయ్, వాళ్ళకేదన్నా జరిగినదంటే నువ్వు ప్రాణాలతో ఉండవు, తెలుసుకో. నన్ను చంపాలంటే నువ్వు బ్రతికుండాలి కదా ఇంద్రాణి.